కాకినాడ వెళ్తే వన్ డేలో ఏమేమి కవర్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. మేము వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయింది. ఫస్ట్ అయితే మేము సుబ్బయ్య గారి హోటల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసాం. మేము కాకినాడ వెళ్తే ఎప్పుడైనా ఖచ్చితంగా సుబ్బయ్య గారి హోటల్లో ట్రై చేద్దామని అయితే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. ఫైనల్గా ఇవాళ అయితే కుదిరింది. అందరిలాగా సోది చెప్పకుండా సింపుల్గా చెప్తున్నాను. ఫుడ్ అయితే మరీ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ అని అయితే చెప్పను. ఓకే. వెల్ అండ్ గుడ్ బానే ఉంది. బట్ చాలామంది ఇచ్చిన హైప్ ఏంటంటే ఎక్సలెంట్‌గా ఉంటది అది ఇది అన్నారు. అంత అయితే ఏం లేదు. నెక్స్ట్ అయితే మేమింకా కాకినాడలో ఉన్న కోరంగి ఫారెస్ట్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది కాకినాడ నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇది మనకి ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. నేచర్ లవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ప్లేస్‌ని అయితే విజిట్ చేయండి. అందులో ఖచ్చితంగా మీరు మాత్రం బోట్ రైడ్ మాత్రం మిస్ కాకండి. ₹50 అయితే తీసుకుంటారు ఎంట్రీ. అండ్ బోట్ రైడ్‌కొచ్చేసి ₹100 చార్జ్ చేస్తారు. అది అయిపోయిన వెంటనే మేమైతే ఇంకా బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాం. బీచ్‌కి మాకు అరౌండ్ ఒక 1 అవర్ అయితే పట్టింది. ఈవినింగ్ వర్షం పడుతుంది కాబట్టి. ఇంకా మేము బీచ్‌కైతే వెళ్ళాం. మనకేంటంటే బీచ్ ఫెస్టివల్‌లో అయితే మనకి పారాగ్లైడింగ్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు నార్మల్ డేస్‌లో కాబట్టి అలాంటివి ఏమి లేవు. జస్ట్ మీకేంటంటే బీచ్ బైక్ అండ్ హార్స్ రైడింగ్ అలాంటివి మాత్రమే ఉన్నాయి. అండ్ పక్కనే మనకి ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఒక ఫైటర్ జెట్ అయితే ఉంటుంది. అది కూడా మీరు సందర్శించొచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ హోప్ ఐలాండ్ రైడ్ మాత్రం మిస్ కాకండి. మాకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మాకు పాసిబిలిటీ లేదు. ఇన్‌కేస్ మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హోప్ ఐలాండ్‌కి అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుందంట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. మీరు కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కూడా ఉంది. కావాలంటే చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.